పాపం ధరణి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందట. ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేమంటున్నారు శారదా. పాపం గుణామోహం కళ తప్పింది. దుఃఖం పొంగుకొస్తుంది. వాణ్ణి చూస్తుంటే బాధేస్తుంది. కాని ఓ విధంగా దేవుడు నా పక్షానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. నేను చేయాలనుకున్న పని దేవుడే చేసి నాకు మేలు చేసేలా ఉన్నాడు. నువ్వు చెయ్యాలనుకున్న పనా? ఏంటది? ఆ ధరణి ప్రాణాలు తీయటం. తీయలేదు కదా, తీయడం కుదరలేదుగా. అంటే దేవుడు నీకు సాయం చెయ్యలేదు. తను కళ్ళు తెరిచాక నిన్ను కొళ్ళ పొడిపించడానికి అలా చేశాడు అని నాకు అనిపిస్తుంది. అయినా కోడల్ని చేసుకోవాలనుకున్న అమ్మాయి చావు కోరుకోవడం ఏమన్నా ధర్మంగా ఉందా? ధరణి జన్మ రహస్యం మునపట్ల నీకు నాకు మాత్రమే తెలుసుంటే అలాగే దాని క్షేమం కోరేదాన్ని. కాని ఇప్పుడు గుణాకి తెలిసింది. వాడు నా కొడుక్కి కూతుర్నివ్వటానికి ఒప్పుకోడని అనిపించి అసలు ఆ సమస్య ఉండకూడదని అలా తలుచుకున్నాను. ఇప్పుడు ఇంకా పెద్ద చిక్కొచ్చి పడింది కదా. ఆ తరుణ్ గాడు ఆల్రెడీ అంటూనే ఉన్నాడు, నీ కొడుకు చేయబట్టే ధరణికి ఈ పరిస్థితి వచ్చింది అని. అయితే ధరణి కళ్ళు తెరిస్తే మీరు ప్రమాదంలో పడ్డట్టేనా? ఎందుకు పడతాం? వాడు పెళ్లి చేసుకుంటా అని అడిగాడు కాని ప్రాణాలు తీస్తామని ఏం అనలేదు కదా. దాని దారిన దాన్ని వదిలేసొచ్చాడు. అదేం తప్పు కాదు కదా. మరి తప్పు కానప్పుడు ధరణి చావెందుకు కోరుకోవడం? అది మాకు దక్కదేమో అన్న కోపంలో అనుకున్నాంలే. వదిలే. అసలు ధరణి ఆ పరిస్థితికి కారణం ఏమై ఉంటుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు? ఈ కేశవగాడు ఎంత చిత్రహింస పెట్టాడో ఏంటో. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎందుకు పడేయాల్సి వచ్చిందో. ఏదైనా వాడి పేరు బయటికి రాకుండా ఉంటే పాలాభిషేకం చేయిస్తాను. ఎవరు ఏ ఇబ్బంది పెట్టారో కాని పాపం ధరణి పరిస్థితి 50-50 ఛాన్సెస్ అని గుణా చెప్పాడు. ఒకవేళ మన బండారం బయటపడితే ఖచ్చితంగా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడేగా మా వాడేం చేశాడు, ఏం ప్రాబ్లం అన్నావు? ఈ విషయంలో కాదు. గుణా కూతురని తెలిసే మనం ప్లాన్ చేశామనే అనుమానం వస్తే. కరెక్టే, నేను ఆ విషయం ఆలోచించలేదు. అంతా మీదికొస్తే నాకు తెలుసు అనటానికి వాడి దగ్గర సాక్ష్యాలేమున్నాయి? ఒకవేళ వచ్చినా దబాయించి నోరు మూయిస్తా. గుణ, ఏంటి జనని? నేను గుడికి వెళ్తున్నాను. గుడికా? ఇప్పుడెందుకు? జంగం దేవరు చెప్పాడు, శివాలయంలో మృత్యుంజయ హోమం చేస్తే ధరణి అపాయంలో నుంచి బయటపడుతుందని. అందుకే దీక్షతో పూజ చేయడానికి వెళ్తున్నాను. నా శ్రమకు దేవుడి సహకారం లభిస్తుంది. ధరణి తొందరగా కోలుకుంటుంది. అవునా? అయితే నేను కూడా వస్తాను జనని. భార్యాభర్తలుగా ఇద్దరం కలిసి పూజ చేద్దాం. నువ్వొస్తే మరి ధరణి ట్రీట్మెంట్? ధరణి పొజిషన్ స్టేబుల్ గానే ఉంది. అయినా ఇక్కడ శివ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడు. మనం వెళ్దాం. శారదా, విన్నావా? వాళ్ళ గుడికి బయలుదేరితే మనకు అదృష్టం కలిసొచ్చినట్టే కదా. ఏం అదృష్టం? ధరణిని పైలోకాలకు పంపడానికి పాస్పోర్టు మన చేతికి వచ్చినట్టే కదా. వద్దు శక్తి, తప్పుడు ఆలోచనలు రానివ్వమాక. నాకు చాలా భయంగా ఉంది. ధరణిని చంపడానికి నేను ఒప్పుకోను. నువ్వొప్పుకోను అంటావేం? నేను ఏమన్నా నీ కన్న కూతురి చంపుతాను అంటున్నానా? కన్న కూతురు కాకపోయినా ఈ చేతులతో పెంచాను. నాకు ధరణి మీద ప్రేముంది. ఓ, అయినా చంపడం వల్ల నీ కొరిగేదేంటో వచ్చే లాభమేంటో నాకు అసలు అర్థమే కావడం లేదు. ఎప్పటికైనా దానివల్ల నష్టమే కాని లాభమేమీ లేదు. చంపకుండా అడ్డుపడితే నీకేం లాభం? కనీసం ధరణి బ్రతుకుంటేనన్నా పెంచిన తల్లిగా వాళ్లతో మంచిగా ఉంటే అంతో ఇంతో నీటిగా చాటుగా వెనకేసుకోవచ్చు. ప్రాణాలు తీస్తే ఏడుపు తప్ప మిగిలేదేం ఉండదు. అందుకే ధరణి ప్రాణాలు తీయడానికి నేను అస్సలు ఒప్పుకోను.
నా మాట కాదని నాకు ఎదురు తిరిగి నన్ను బెదిరించి భయపెట్టి ప్రాణాలు తీసే ప్లాన్లు వేస్తే నీ ప్లాన్ గురించి అందరికీ చెప్తాను. అలర్ట్ చేస్తా, జాగ్రత్త. దీని వాలకం చూస్తే పూర్తిగా రివర్స్ అయ్యేలా ఉంది. దీన్ని కాస్త స్ట్రాంగ్గానే డీల్ చేయాలి. ఇదిగో, నీ లాభాలకి నష్టం జరగకపోతే, నీ ఆలోచనలకి అంతరాయం ఏర్పడకపోతే అప్పుడు ఓకేనా? అంటే ధరణి నా కోడలైతే ఎంత ఆస్తి నీ సొంతం చేస్తానన్నానో అంతే ఆస్తి చంపాక కూడా నీకు అందజేస్తే ఏమంటావ్? ఓకేనా? నీకిష్టమైతే, డీల్ ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతా. నువ్వు నన్ను మోసం చేస్తే? లైన్లోకొచ్చింది. ఏ శిక్ష అయినా విధించు. నేను మర్డర్ చేశాను అని గుణ వాళ్ళకి చెప్పేయి. సరే అయితే, కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు ఏ ప్లాన్ అన్నా వెయ్యి, ఎలా అయినా ఇంప్లిమెంట్ చెయ్యి, కానీ నేను ఇన్వాల్వ్ కాను. నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఓకే, అస్సలు నీతో అవసరం పడదు. అంతా నేనొక్కదాన్ని సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తా. ఓకేనా? ధరణి స్పృహలోకి రాగానే నాకు వెంటనే ఫోన్ చేయి, సరే? అలాగే అమ్మా. జనని, వెళ్దామా? పదగుణ. రే గుణ, ఏమైందిరా? ధరణి ఈసీజీలో ఎకో ఫ్లక్చుయేషన్స్, బీపీలో అప్ అండ్ డౌన్స్ విపరీతంగా వస్తున్నాయిరా. పొజిషన్ క్రిటికల్ గా మారేలా ఉంది. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉండి ట్రీట్ చేయడం బెటర్ అనిపిస్తోందిరా. గుణ, నువ్వు ఇక్కడే ఉండు. ధరణిని కంటికి రెప్పలా చూసుకో. నేను వెళ్ళి పూజ చేసి వస్తాను. మానవ ప్రయత్నంగా నీ ధర్మం నువ్వు నెరవేర్చు. దేవుని సహకారం కోసం నేను వెళ్ళి వేడుకుంటాను. సరే జనని, నువ్వు వెళ్ళు. నా ప్రాణం అడ్డేసేనే సరే తనని కాపాడుకుంటాను. అలాగే గుణ. పద. ఇద్దరూ బయటికి వెళ్తే ధరణిని పైకి పంపించడం ఈజీ అవుతుందనుకుంటే ఇప్పుడు వాడు ధరణి దగ్గరే ఉంటే నేనెలా వెళ్తా? ప్రాణాలు ఎలా తీయగలను? అసలే నా మీద అంతూ ఇంతో అనుమానంతో ఉన్నాడు. ధరణి దరిదాపుల్లో కనిపిస్తే దాని ప్రాణమేమో కానీ వాడు నా ప్రాణం తీస్తాడు. అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే ఈ శక్తి చేసే పాపంలో అంతో ఇంతో పాపం నాకు అంటుకునేది. ఛ, అయినా ఇంత రాక్షసత్వం ఏంటో ఈ మనిషికి. దానివల్ల ఏం లాభమో అర్థమై చావడం లేదు. అవునా? ఏమైందమ్మమ్మా? ఎందుకంత షాక్ లో ఉన్నావు? అసలు ఏం జరిగింది? మీ నాన్న వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళాడు. ధరణి పెళ్లి కదా, తనతో మాట్లాడదామని తీసుకెళ్ళాడు మధు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ధీరజ్ ధరణిని ఏదో గుడికి తీసుకెళ్ళాడట. అక్కడ వదిలేసి అతను వెళ్ళిపోయాట. ఆ తర్వాత మీ అమ్మ నాన్న ఎంతసేపటికి ధరణి రాకపోయేసరికి ధరణిని వెతుక్కుంటూ బయలుదేరారట. అలా వాళ్ళు వెతగ్గా పాపం ఇప్పుడు ధరణిని హాస్పిటల్లో జాయిన్ చేశారట. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందట్నే. ఎవరు ధరణితో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారో, ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో
వాళ్ళ పాపానికి ఆ భగవంతుడు శిక్ష వేస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ధరణి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉందట్టే. అయ్యో అలాగా? అసలు ఎవరు చేశారో ఏమైనా తెలిసిందంట అమ్మమ్మ? వివరాలన్నీ ఇంటికొచ్చి చెప్తానందే. అది చాలా టెన్షన్ లో ఉంది. పైగా ధరణి ప్రాణాలు కాపాడమని ఏదో శివాలయంలో మృత్యుంజయ పూజ చెయ్యడానికి దీక్ష తీసుకోబోతుందట. పూజ చేస్తే దేవుడి సహకారం అంతో ఇంతో లభిస్తుందన్న ఆశతో అదే గుడికి బయలుదేరుతున్నాను. దాని పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురమ్మందే. ఎర్ర చీర, ఎర్ర గాజులు, కుంకుమ, పూర్ణ కుంభం అన్నీ అదొచ్చేలోపు రెడీ చెయ్యాలి. అది వచ్చిన వెంటనే శుద్ధి అయ్యి నిష్ఠగా, శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో శివాలయానికి బయలుదేరుతున్నట్టే. ధరణి కోసం అమ్మ దీక్షతో పూజ చేయబోతుందా? అవునే. పాపం దానికి ధరణి అంటే ఎంతో ఇష్టం కదా. ఎంతగానో ప్రేమించింది. ఆ అమ్మాయి ఆ పరిస్థితిలో ఉంటే దాని మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పు? నువ్వు కానీ ధరణి కానీ తను అభిమానించే ఏ పిల్లలైనా సరే జననికి తన పిల్లల్లాగానే కనిపిస్తారు. అందుకే అది అంతలా బాధపడుతోంది. పూజ చాలా నిష్ఠతో, నియమంతో, చాలా కష్టంతో కూడుకున్నదట. అమ్మ ధరణి కోసం ఎంత బాధపడుతుందో, అమ్మ తన పిల్లల కోసం ఎంత కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడుతుంది. చివరికి ప్రాణాల్ని కూడా లెక్క చేయదు. అర్జెంటుగా గుడికి వెళ్ళాలమ్మా. అన్ని ఏర్పాటు చేసి రెడీగా ఉండు అని చెప్పింది. పద పద, మనం దానికి కావలసినవన్నీ తెచ్చి రెడీగా ఉంచుదాం. పద. అమ్మమ్మ, మనం కూడా హాస్పిటల్కి వెళ్దామా? అదే ఇక్కడికి వస్తుంటే మనం హాస్పిటల్కి ఎందుకే? దాని పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడుండి చెయ్యమంది. వాటి సంగతి చూద్దాం పద. అలాగే అమ్మమ్మ, మనం కూడా అమ్మతో కలిసి శివాలయానికి వెళ్దాం. ఏం అవసరం ఉంటుందో ఏమో. అమ్మ ఎవరి కష్టం కోసమో సహాయపడుతుంటే మనం అమ్మకి సాయంగా ఉండాలి కదా. అవునమ్మా, వెళ్దాం. మనం కూడా వెళ్దాం. ముందు అన్ని రెడీ చేద్దాం పద. అమ్మా అమ్మా, అక్క ఎక్కడుందమ్మా? అక్కకి ఎలా ఉందమ్మా? చెప్పమ్మా. అక్కని నేను చూడాలమ్మా. అక్క అపాయంలో ఉందని చెప్పావు కదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను అక్కని అర్జెంట్గా చూడాలమ్మా. చెప్పమ్మా. రే, దానికి ట్రీట్మెంట్ జరుగుతుందిరా. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడొచ్చో చూడకూడదో? లేదు, అక్కని చూడకుండా నన్ను ఎవరు ఆపుతారు? నేను చూడాల్సిందే అమ్మా. నేను చూసి తీరాల్సిందే. ఆగు ఆగు ఆగు. ఎలా వెళ్తావు బాలు? చిన్నపిల్లల మొండిగా మాట్లాడతావే. అవతల ట్రీట్మెంట్ జరుగుతుంటే నిన్ను ఎలా చేస్తారా? లేదు, నేను బయట నుంచి అయినా చూస్తాను అక్కని. అన్నయ్య, మా అక్క ఎక్కడుంది? బాలు, అమ్మా, డాక్టర్లు ఏమంటున్నారు? అక్కకి ఏం ప్రమాదం లేదు కదా? ఇప్పుడైతే ఏం చెప్పలేమంటున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తామంటున్నారు. బాలు, కాస్త క్రిటికల్ గానే ఉందిరా అక్క పొజిషన్. గుణగారు, మా అక్క. బాధపడకు బాలు, మేమంతా ఉన్నాం కదా. మీ అక్కకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. నేను సాయశక్తులా తనని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు బాధపడకు, భయపడకు. దేవుడు మేలు చేస్తాడు. మా ప్రయత్నం విఫలం కాదు. వృత్తి లోపం లేకుండా శక్తికి మించి పనిచేస్తున్నాం.
మీ అక్కని మీకు అప్పగించడమే ముఖ్యం కాదు, మాకు కూడా తన ప్రాణాలు చాలా ముఖ్యం. అవును బాలు, అందరికీ అభిమానం ఉంది, ప్రేమ ఉంది. తన మీద అందరికీ ఓ ప్రత్యేకమైన ఆపేక్ష ఉంది. తన క్షేమం కోరే వాళ్ళు చాలా మంది ఉన్నాం. నాన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కకేమీ కాదు. నాన్న తన సర్వీసులో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అక్క ప్రాణం కాపాడకుండా ఎలా ఉంటారు చెప్పు? నా మాట మీద నమ్మకం ఉంచు, దేవుణ్ణి విశ్వసించు. తప్పకుండా ధరణి స్పృహలోకి వస్తుంది, తను తేరుకుంటుంది, మునుపటిలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏం కాదు బాలు. అవును బాలు, నేనే తనని ట్రీట్ చేస్తున్నాను. నువ్వు మీ అక్క గురించి కంగారు పడకు. నా ప్రాణాలు అడ్డేసైనా సరే ధరణి ప్రాణాలు కాపాడి తీరుతాను. రే తరుణ్, బాలుని కాస్త జాగ్రత్తగా చూసుకో. సరే నాన్న. బాలు, నా మాట నమ్ము, ట్రీట్మెంట్ చేస్తుంది నాన్నరా. ఎట్టి పరిస్థితుల్లో ధరణికి ఏమీ కాకుండా చూస్తారు. నువ్వు ధైర్యంగా ఉండరా. వీడికి వాడు సొంత తమ్ముడని తెలుసు, అందుకే అంత ప్రేమ కురిపిస్తున్నాడు. అటు చెల్లి మీద, ఇటు తమ్ముడి మీద ఈ ప్రేమలన్నీ వాళ్ళ సొంతాలనే కదా. చూస్తా ఈ ప్రేమలు ఎన్నాళ్ళు కొనసాగుతాయో నేను చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. నా కూతుర్ని కాపాడు తండ్రి, కళ్ళు తెరిచేలా చూడు తండ్రి. నీ పూజకి నేను బయలుదేరాను, దాన్ని స్పృహలోకి తెచ్చే బాధ్యత నీది. వేడుకుంటున్నాను తండ్రి, ఈ తల్లికి కడుపు కోత విధించకు. కాపాడయ్యా, కాపాడు. ముక్కోటి దేవతలు ఒక్కటే వాక్కు సెలవిస్తున్నారు, పరిహారం కష్టమైంది. శివయ్యని ప్రసన్నం చేసుకో. పాపం అమ్మ కన్న కూతురి కోసం పడరాని కష్టాలు పడుతుంది. కన్నీళ్లు దిగమింగుకొని కఠినమైన ఈ దీక్షలో శివారాధనకు బయలుదేరింది. ధరణి స్పృహలోకి రావాలి, అమ్మ బాధని వ్యధని తొలగించాలి. కన్న కూతురిగా అమ్మకి దగ్గరవ్వాలి. అమ్మ, నాన్న, తరుణన్నయ్య, ధరణి, బాలు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసుండాలి. అది చూసి నేను ఆనందించాలి. తర్వాత ఇంత ప్రేమగా చూసిన అమ్మ నన్ను వెళ్ళనిస్తుందా?
ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు ఏంటో కనుక్కోవాలి. అక్క ఫోన్ చేస్తుందంటే ఇదేంటి? తిట్టి తెగదంపులు చేసుకుని వెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది. చెప్పక చెప్పు తీసి కొడతాను. చెప్పక్క అంట చెప్పక్క. సిగ్గులేదురా వెధవా? చేసుకోవాలనుకున్న ఆడపిల్లతో మరీ ఇంత దుర్మార్గంగా రాక్షసంగా మొరటుగా ప్రవర్తించాలరా? ధరణిని ఏం చేసి చచ్చావురా? ఏం అఘాయిత్యం తలపెట్టావు? పాపం అది చావు బతుకుల్లో హాస్పిటల్లో స్పృహ లేకుండా పడుందిరా. నీ సైకో బిహేవియరే దాని చావుకి కారణమయ్యేలా ఉంది. అసలు ఏం చేసి చచ్చావురా? ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? చావు బతుకుల్లో ఉండడం ఏంటి? అవునరా, అది ఊపిరి తీసుకుంటుందో లేదో అని అందరూ టెన్షన్ పడి చస్తున్నారు. దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంది. నేను ఇక్కడే చచ్చాను. అటు ఇటుగా కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. డాక్టర్లు 50-50 అంటున్నారు. పైగా వైద్యం చేసేది గుణ గారు. ఆయనే టెన్షన్ పడుతున్నారు. అయోమయంగా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటున్నాడు. నీ క్రూయాలిటీ వల్లేరా ఇవాళ ఇంతమంది కళ్ళల్లో నీళ్లు తిప్పుకోవాల్సి వస్తుంది. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవాలంటే ఎలా బిహేవ్ చెయ్యాలరా? వాడు చూడు, ఆ ధీరజ్ గాడు ఎంత నైస్ గా దాన్ని ట్రాప్ చేశాడు. నీకలాంటి ఆలోచనే లేదారా? ఎప్పుడు మూర్ఖత్వం, తొందరపాటు, ఆవేశం, కత్తులు, కటార్లు తీసుకుని చంపుతారని బయలుదేరుతావు. ఇప్పుడు అది స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచినా కూడా నిన్ను ఈ జన్మలో చేసుకుంటుందా?